అసెంబ్లీ భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కొనసాగుతుంది. వందలాది మంది గస్తీ కాసే ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలోకి కారు దూసుకురావడం సంచలనం రేపింది. కారులో వచ్చిన సరబ్జిత్ సింగ్ స్పీకర్ కారుపై ఇంక్ చల్లటం, స్పీకర్ కార్యాలయం ముందు పూల బొకే పెట్టడం సెక్యూరిటీ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం బయటపడింది. సిఆర్పీఎఫ్ బలగాల సెక్యూరిటీ ఉన్నప్పటికీ అసెంబ్లీ గేట్ను కారుతో ఢీకొట్టి లోపల ప్రవేశించాడు సర్బజిత్ సింగ్ అనే వ్యక్తి. స్పీకర్ కారుపై ఇంకు కూడా చల్లాడు. అంతేకాకుండా స్పీకర్ విజయేంద్ర గుప్తా కార్యాలయం ముందు పూల బొకే పెట్టి తాపీగా అదే కారులో వెళ్లిపోయాడు. చేతిలో పూల బొకే నల్ల బ్యాగ్తో నడుచుకుంటూ స్పీకర్ కార్యాలయం వైపు సర్బజిత్ సింగ్ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అసెంబ్లీ గేట్ నెంబర్ 2ను ఢీకొట్టి సరబ్జిత్ లోపలికి దూసుకొచ్చిన సమయంలో స్పీకర్ విజయేంద్ర గుప్తా తన కార్యాలయంలోనే ఉన్నారు. అసెంబ్లీ ఆవరణలో కారుతో హల్చల్ చేసిన సరబ్జిత్ సింగ్ ను రూప్నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫిల్బిత్ లో కారు రిజిస్ట్రేషన్ నెంబర్ను గుర్తించారు. సరబ్జిత్ సింగ్ ఉద్దేశం ఏంటో ఇప్పటి వరకు అర్థం కాలేదు. కేవలం 6 నిమిషాల్లో తన పని ముగించుకొని వెళ్లిపోయాడు. ఎవరికీ హాని జరగలేదు. కానీ వీవీఐపీలపై దాడి జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. సరబ్జిత్ సింగ్ స్పీకర్ కార్యాలయం ముందు పెట్టిన పూల బొకేలో బాంబు ఉందన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఎవరికీ రక్షణ లేదని ఈ ఘటన నిరూపించిందని విమర్శించింది. అసెంబ్లీ గేట్ దగ్గర విపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్న ఢిల్లీ పోలీసులు సీఎంఏకు స్పీకర్ కార్యాలయానికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించింది. మరోపక్క నిందితుడు సరబ్జిత్ సింగ్ స్వస్థలం యూపీలోని ఫిల్బిత్ లో కూడా దర్యాప్తు చేపట్టారు. సరబ్జిత్ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. గత కొంతకాలంగా ఢిల్లీ అసెంబ్లీకి తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా లేకపోవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. అపేసిల్ సిపి నేతృత్వంలో కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేయబోతుంది.